జూనియర్ ఎన్టీఆర్ గారు సాధారణంగా ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకుండా ఇంకా ఫ్యాన్స్ అనేవాళ్ళు అండ్ ప్రేక్షకులు అనేవాళ్ళు అంటూనే ఉంటారులే అని చెప్పేసి దాన్ని ఒక కామెడీగా ఫన్ వేలో తీసుకునే వ్యక్తి. బట్ ఇప్పుడు ఆయన ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆయనకి అగెనిస్ట్గా ఏవైతే పోస్టులు వస్తున్నాయో వాటికి ధీటుగా ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించాడు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే చాలా చాలా వైరల్ అవుతుంది. సో నిజంగా ఇది ఒక పుకార్ అనుకోవచ్చా, నిజంగా ఆయన వెళ్ళాడా? సో ఖచ్చితంగా ఇక నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారిని ట్రాల్ చేయాలన్నా, ఆయన్ని అబ్యూజ్ చేయాలన్నా, ఆయన ఫ్యామిలీలో ఎవరినన్నా ఏమన్నా మార్పులు చేయాలన్నా, ఇవన్నీ చేయాలంటే వాళ్ళు ఒక క్షణం ఆలోచించుకుని చేయాల్సిందే. ఎందుకంటే ఇంకా వాళ్ళ కెరీర్, వాళ్ళ చాప్టర్ క్లోజ్ అయిపోద్ది అనమాట. ఇంకా అది చాలా కఠినంగా ఉంటాయి శిక్షలో. సో జూనియర్ ఎన్టీఆర్నే కాదు, వేరే ఏ ఇతర హీరోయిన్ కూడా అందరూ కూడా ఇప్పుడు కోర్టులను కానీ, పోలీస్ స్టేషన్లను కానీ, సైబర్ క్రైమ్ వాళ్ళని కానీ ఆశ్రయిస్తున్నారు. సో రీసెంట్గా మనం చూసాం, చిరంజీవి గారు సజ్జనార్ గారితో కలిసి ఆయన పైన ఎవరైతే ట్రాల్స్ చేస్తున్నారో, అంటే చేస్తారు ఓకే, అధికంగా చేస్తున్నారు, వాంటెడ్గా టార్గెటింగ్ అని చెప్పి. సో అలాంటి వాళ్ళని కొంచెం క్యాచ్ చేయమని చిరంజీవి గారు కూడా సంప్రదించడం జరిగింది. మరి అదే బాటలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా హైకోర్టును అయితే ఆశ్రయించారనమాట. సో ఆయన కూడా వెళ్ళి ఇట్లా మార్క్స్ ఇట్లా ఎవరైతే చేస్తున్నారు ఏంటి అవన్నీ జరగకుండా నన్ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇబ్బంది పెడుతున్నారు, అబ్యూజ్ చేస్తున్నారు, ఫ్యామిలీ ట్రాల్స్ చేస్తున్నారు, ఇవన్నిటిని కలగలుపుకుని మొత్తంగా కూడా ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారనమాట. సో దానికి కోర్టు కూడా సానుకూలంగా స్పందించింది. సో డిసెంబర్ 22కి తీర్పు ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించారనమాట. సో ఆ రకంగా చూసుకుంటే, అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి పైన ఎప్పటి నుంచో ఆయన ఒకప్పుడు లావుగా ఉన్న రోజుల నుంచి కూడా ట్రాలింగ్స్ జరుగుతూ ఉంటాయి. అప్పుడు లావు ఉన్నాడని, తర్వాత సన్నబడినాకేం పొట్టుగా ఉన్నాడని, సో ఆ తర్వాత ఇంకేదో వేరే వేరే పేర్లు తీసుకుని ఆయన మాట్లాడటం, ఇంకా తగ్గించి మాట్లాడటం, సో అట్లా చేసి చాలా ఇబ్బంది పెడతారు అనమాట. సో ఆయన పైన వచ్చే సెల్ఫ్ ట్రాల్స్ని ఆయన తీసుకుంటారు. సరే, ఒక హీరోగా ఉన్నారు, ఒక ఇండస్ట్రీలో నడుస్తున్నాం, అవతల వాళ్ళకి నచ్చకపోవచ్చు అని లైట్ తీసుకుంటారు. కానీ పర్సనల్గా వెళ్ళి పిల్లల్ని, ఫ్యామిలీని, భార్యని, తల్లిని వీళ్ళందరినీ అబ్యూజివ్గా బూతులు మాట్లాడుతూ వాళ్ళపైన ఫేక్ వీడియోలు చేయడం, ఈ మధ్యన ఇంకా ఏ వచ్చిందో ఇంకా దారుణం అయిపోయింది. ఏమేం చేస్తున్నారు కూడా, వాళ్ళు విచక్షణ కోల్పోయి అన్ని రకాలుగా వర్స్ట్ ఎడిట్లు చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మరి ఈ ఎవరైతే దీని తాలూకు డిపార్ట్మెంట్ ఉంటారో, సైబర్ క్రైమ్ కానీ, ఆ ఎడిటింగ్లు వాటికి ఒక టీం పెట్టి సపరేట్గా ఒక్కొక్కరిని కూడా క్లోజ్ చేసిన పర్లేదు. ఎందుకంటే చేసేవాళ్ళు లక్షల్లో ఉంటారు ట్రాలర్స్ అనేవాళ్ళు, వాళ్ళందరినీ పట్టుకోవాలంటే కుదరదు. బట్ ఏంటంటే వాళ్ళ అకౌంట్స్ని హ్యాక్ చేయడం, లేదంటే వాళ్ళని పట్టుకుని కొంచెం అదుపులోకి తీసుకుని వాళ్ళని భయపెట్టడం, సో వాళ్ళ వల్ల ఇంకొకళ్ళు చేయకుండా చేయాలి, ఆ గుణపాఠం చెప్పడం కానీ అలాంటివి చేస్తే, పేరెంట్స్ని పిలిపించి వాళ్ళ పరువు తీస్తే కానీ వాళ్ళకి అర్థం కాదనమాట. సో ఇలా చేస్తున్నాడు ఒక హీరో పైన, అంటే అనవసరంగా ఆ హీరో ఇచ్చి అతని పొట్ట మీద ఏం కొట్టడు, అతని ఆస్తి మీద ఏం కొట్టడు. కానీ వీళ్ళు ఎందుకు చేస్తారు అంటే, మరి వాళ్ళకి రోజు పూట గడవాలి కాబట్టి ఎవరైనా కావాలంటే పేమెంట్లు ఇచ్చి కూడా చేపిస్తారు కొంతమంది అట్లా. సో సదరు హీరోల పైన అవి కూడా జరుగుతూ ఉంటాయి. సో అవి అన్నీ ఇంకా ఎవరికి ఎలా చేస్తారనేది వాళ్ళకే తెలుసు. సో కొంతమంది మానసిక ఆనందం, ఆ హీరోని తిట్టాలి, ఇప్పుడు నాకు నచ్చిన హీరోని నేను తిడితే నాకు ఈ రోజు అంతా కడుపు నిండుద్ది, నేను అన్నం తినకపోయినా నాకు కడుపు నిండుద్ది అనే పందాలో వెళ్తూ ఉంటారు అనమాట. సో దానికి మరి జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే వెళ్ళి ఇలా దీనికైతే కేసు అయితే పెట్టడం జరిగింది. సో మరి అది డిసెంబర్ 22కి ఆ టైంకి ఎప్పుడు వస్తుంది ఏంటి, ఆ తీర్పు పాజిటివ్గా రావాలని ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక నుంచి మరి ఆయన పైన ఏమైనా చేయాలి ట్రాల్స్ అంటే ఒకసారి ఆలోచించుకుని చేస్తే బెటర్.